హాయ్ అండి అందరికీ. ఇప్పుడు నేను సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ చికెన్ని క్లీన్ చేసుకోవాలి. అందులో పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్, హాఫ్ పీస్ లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. అలా అయితే ముక్కకి టేస్ట్ బాగా వస్తుంది. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర నెక్స్ట్ మళ్ళీ వేస్తాము. ఎవరెస్ట్ చికెన్ మసాలా యూస్ చేస్తున్నాను. లవంగాలు, దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, కొంచెం ఆయిల్, ఇవన్నీ కలిపి మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఆ రెండు పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ తగినంత వేసుకోవాలి. కూరకు తగినంత. నాన్ వెజ్ కర్రీస్ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, సో చూసుకొని వేసుకోవాలి. అందులో ఈ ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయ పేస్ట్ ఎంత బాగా వేగితే కూర అంత బాగా టేస్ట్గా ఉంటుంది. అది వేగిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా అందులో వేసి మగ్గనివ్వాలి. చాలా అంటే చాలా టైం మగ్గనివ్వాలి. ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ మగ్గనిస్తాను నేనైతే. అలా అయితే ముక్క సాఫ్ట్గా అవుతుంది. వాటర్ వేయకుండా ఆ చికెన్లో వచ్చిన వాటర్ ఇంకినంత వరకు అలా మగ్గనిస్తూ ఉండాలి. తర్వాత లాస్ట్కి కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది. కూర వాటర్ వేరేగా ఆయిల్ వేరేగా సపరేట్ అయినప్పుడు మనం అందులో వాటర్ వేసుకోవాలి. అందులో వాటర్ వేసుకొని కాసేపు ఉడకనివ్వాలి. అది క్లోజ్ చేసేసి ఒక వాటర్ ఇంకినంత వరకే మనం ఉడకపెట్టుకొని అందులో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే, స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే. ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ.